పార్టీ కదా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒకటి, కవిత ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆమె అరెస్ట్ అవుతే అగ్నిగోళం అయింది తెలంగాణ అన్నారు, కాలే. ఏమి రెస్పాన్స్, బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా అంత రెస్పాన్స్ రాలేదు. తర్వాత ఆమెకు ఆ లిక్కర్ ముద్ర పడ్డ తర్వాత గతంలో ఉన్న ప్రభావం తగ్గిపోయింది. ఇక్కడ ఫ్యామిలీలో డైరెక్ట్ గా యాక్సెస్ కూడా లేకుండా పోయింది ఫాదర్కి, కష్టాలు చెప్పుకుందాం అంటే. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఈ టైప్ ఆఫ్ లెటర్స్ రాసిందని నేను అనుకుంటున్నా, నాకు నా ఆలోచన. సో దానివల్ల పెద్ద ఇంతకుముందు రుద్రం అన్నట్టు అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను ఒక విషయంలో మీతో ఏమి ఇస్తా అంటే, ఒక్క కేసీఆర్తో తెలంగాణ రాలే. మేజర్ పోర్షన్ ఆయన రోల్ ప్లే చేసిన సకల జిల్లా పోరాటంతో వచ్చింది, ఆ జేఏసీతో వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఈయన పడుకున్నాడు ఫామ్ హౌస్లో పోయి, నాతో కాదని కాడెత్తేసి ఈయన జేఏసీని ప్రమోట్ చేశాడు. దానికి తీసుకొచ్చి కోదండరాం చైర్మన్ పెట్టాడు. అన్ని పార్టీలు అప్పుడు చేరినాయి ఉద్యమంలో. ఒక్క టీఆర్ఎస్ చేసి చేసి అలసిపోయాడు. ఇక నాతో కాదని కాబట్టి జేఏసీని ప్రమోట్ చేశాడు. కాబట్టి జేఏసీ ద్వారా వచ్చిన సకల జిల్లా పోరాటాల్లో అనేది కీలక భూమిక. అందువల్ల ఆయన ప్రజలు ఏమనుకున్నారంటే, అసలు మొదలుపెట్టిన ఆయన ఈయనే, కాబట్టి ఎవడు ఏమన్నా పని చేయాలి. అంటే 2-3 విషయాలు సార్. ఇప్పుడు 36 రాజకీయ పార్టీలు మీరున్నప్పుడే లెటర్స్ ఇప్పించారు తెలుగుదేశంతో కదా. తెలుగుదేశం కూడా 2 కళ సిద్ధాంతం అన్నవాళ్ళు కూడా ఇచ్చారు. డిసెంబర్ 9 స్టేట్మెంట్ ఆయన నిరాదీక్షతోనే వచ్చింది. కాదనట్లే, అదేంటంటే శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ కూడా దాంతోనే వచ్చాయి కదా. వచ్చే కాదనట్లే. కానీ ఆయనే ఒక నాతో కాదు అని కాడెత్తేసాడంట. జేఏసీ ఎందుకు ప్రమోట్ చేసాడు? ఆయన తేలిగితే తేవాలి కదా. పట్టించుకోలే ఎవరు, కాంగ్రెస్ పట్టించుకోలే అప్పుడు. కానీ జేఏసీ వచ్చిన తర్వాత, సకల జిల్లా పోరాటం వచ్చిన తర్వాత, మిలియన్ మార్చ్ తర్వాత, సాగర్ ఆర్మ్ తర్వాత, ఉస్మానియా విద్యార్థులు రేపు అసెంబ్లీ ముట్టడిస్తున్నాం అన్నప్పుడు ఒక షేక్ అయింది. ఉద్యోగస్తులు 42 రోజులు పెన్ డౌన్ చేశారు, గవర్నమెంట్ ఫంక్షన్ కాలే. ఈ క్రైసిస్ లో అప్పుడు సోనియా గాంధీ ప్రామిస్ చేసింది కాబట్టి మన కరీంనగర్ సభలో ఆయన మీ హానర్ చేస్తా, మీ కమిట్మెంట్ నేను అని చెప్పడం వల్ల ఆమెకు అది జ్ఞాపకం పెట్టుకుని పిల్లలు ఆత్మ బలిదానాలు, 1200 మంది ఆత్మ బలిదానాలు. అసలు ఒక్క నెత్తురు పుట్టు చాలకుండా, ఒక్క పణం పెట్టకుండా నేను తెలంగాణ తెస్తానని కేసీఆర్ చేయలేకపోయాడు. అది కాంగ్రెస్ ను కలిసివేసింది. సోనియా గాంధీ తన అన్న మాట కట్టుబడి ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ అనుకోవడానికి కాదు. కానీ క్రెడిట్ మాత్రం మీరన్నట్టు ఆయన ముందు లీడ్ చేశాడు కాబట్టి అతనికి పోయింది. అది పొలిటికల్ గా మలుచుకున్నాడు ప్రతి సందర్భంలో. మీరు ఇంతకుముందు అన్నట్టు ఓసారి కేసీఆర్ అన్నాడు కాంగ్రెస్ తో అలయన్స్, ఇంకోసారి టీడీపీతో అలయన్స్, సిపిఐతో అలయన్స్, సిపిఎంతో అలయన్స్. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడదో అప్పుడు ఆయన ఎవరి దగ్గర కూడా రాలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు. ఆయనే ఒక్కడే తిరిగి ఆ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అట్లా కలిసి వచ్చింది దానికి. ఆ తర్వాత పాలిటిషియల్ డిమాలిష్ చేశాడు, చేసి ఇంకా పెంచుకోండి, కన్సాలిడేషన్ చేసుకోండి. ఒక తెలివిగా ఆయన ఒక వ్యూహకర్త కదా. ఆల్ సైడ్ అంటే ఎన్ని తిట్టినా పొలిటికల్ గా అతను వ్యూహకర్త. ఆ వ్యూహం ప్రకారం నాకు దిగ్విజయ్ సింగ్ చెప్పాడు, తెలంగాణ ఇచ్చిన తర్వాత అలయన్స్ పెట్టుకుందాం అని ఫోన్ చేస్తే మీ వాడు 40 times ఫోన్ ఎత్తలేదు, లేపన్నాడు. నువ్వు ఒకసారి నాకు కలుపన్నాడు. అప్పటికి ఇంకా నేను ఆయనతో క్లోజ్గానే ఉంటున్నా అనుకోని నేను ట్రై చేస్తే సంతోష్ ఎత్తాడు. సంతోష్ అంటే ఒక 2 minutes లో మీకు మాట్లాడిస్తాడు. తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు. హరీష్ అన్నాడు, అన్న ఇక్కడే ఉన్న సార్ దగ్గర నేను ఒక్కసారి మాట్లాడిస్తా ఉండండి అన్నాడు. అతను స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే దే డింట్ వాంట్ టు డిస్కస్ విత్ ఎనీబడి. తెలంగాణ వచ్చిన తర్వాత జ్ఞాపకం ఉంది కదా, తెలంగాణ ప్రకటన తర్వాత ఎలక్షన్స్ పోయాం జూన్లో, అంతే కదా. జూన్లో ఏర్పడ్డది, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి 3-4 months. అది దీంట్లో ఫిబ్రవరి 20లో బిల్ పాస్ అయింది, ఎలక్షన్ ఏప్రిల్ 30 అప్పుడైంది కదా. కానీ తెలంగాణ అపాయింటెడ్ డే మాత్రం జూన్ 2 ప్రమాణ స్వీకారం. అదే అప్పటికి రిజల్ట్ వచ్చింది. అప్పటికి ఫిబ్రవరి 20 ఇతర పార్టీలు, ఏప్రిల్ 30 పోలింగ్. అప్పటి వరకు ఇతర పార్టీల డోర్స్ నాక్ చేసి ఎవరితో ఇది అంటారు కదా, అన్నాడు ఇది గొంగడి పురుగునే ముద్దు పెట్టుకుంటామని కేసీఆర్ ఇదే పద్ధతిలో ఎవరితో కాంటాక్ట్ లో కూడా రాలే. ఈ రిఫ్యూజ్ టు టాక్ టు పీపుల్ బికాస్ ఈ అండర్స్టూడ్ అప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ లో మాకు అడ్వాంటేజ్ ఉంది. ఒకటే అంటే దిలీప్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కరీంనగర్ లో లేకపోతే ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళని అప్పుడు అయిపోయింది కంటెస్ట్ చేయాలి, తేల్చుకోమని మీకు చెప్పారు. ఆమె నాతో అన్న చేస్తున్నాడు, నేను చేయట్లేదు, తేల్చుకోమని చెప్పారు కదా కదా. సో ఇప్పుడు ఎంత పొలిటికల్ గా అదైనా సరే ఆయనతో మాట్లాడేది కూడా చాలా మంది భయపడతారు, గజగజ వణుకుతారు, కొడుకులైనా బిడ్డలైనా ఎవరైనా సరే. కూతురు కొడుకు నన్ను అడిగారంటుంటే మీరు మాట చెప్పండి మా నాన్నగారు. సో మరి ఆయన ఆ విధంగా ప్రియారిటీ ఇవ్వనట్టే కదా అని నేను అట్లా ఉండదు. అట్లా ఇప్పుడు వాత్సల్యానికి సంబంధించిన వరకు వాళ్ళు ఎవరు తేడా లేదని అందరినీ సమానంగా చూస్తాడు. ఎవరిది వింటాడు వినడం అనేది దేవుడికి తెలుసు. ఆయనతో మాట్లాడాలంటే కూడా డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది అంటారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లాంటి సైకాలజీ అంటే, ఒకరోజు నేను ఆఫీస్లో కూర్చున్నా, సార్ సోనియా గారు మాట్లాడతారట, తెలంగాణ పీక్ లో ఉంది, ఉద్యమం మనం పీక్ లో ఉన్నాం అన్నాడు, రేపు మాడతా అని చెప్పాడు. క్యాన్ యూ ఇమాజిన్ దట్ యూ డూ దట్? గంట తర్వాత ఫోన్ చేశాడు, ఎంట్రీ కబుల్ ఎక్కడో తెలియపన్నాడు, సార్ నేను ఆఫీస్లో కూర్చొని పని చేసుకున్నాను. అంటే ఏం చేస్తున్నాడు అంటే, డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ వచ్చాడు సార్, మిత్రుడు రణబీర్ సింగ్ అని పేరు, నాతో మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరు డేస్ లోపల అన్నాడు. రణబీర్ సింగ్ తో కలవేంటి, సోనియా గాంధీ రేపు మాట్లాడేంటి? అది ఆయన సైకాలజీ. అది
ఓకే, ఆ గంటసేపు మాట్లాడారు డిఫెన్స్, డిప్యూటీ సెక్రటరీ డిఫెన్స్ తో గంట తెల్లారు మాట్లాడారు. మరి మళ్ళీ సోనియా గాంధీ మాట్లాడి ఎన్నోసార్లు పోయాం కానీ ఆ టైం అంతే, ఆ మూడు ఐ డోంట్ రేపు మాట్లాడతాను చెప్పారు. సాధ్యమా? మీరు నేను చేస్తావా ఉద్యమ కాలంలో? యూపీఏ చైర్పర్సన్ అదే ఆయన స్టైల్ అంటున్నా. అంటే ఇప్పటివరకు కవిత ఎపిసోడ్